So JEE Mains 2025, especially this JEE Mains 2025 session 1 is going to held on from January 22nd onwards, and even the session 2 will be in April. So today we are going to see the marks versus the percentile in JEE Mains. సో మనకి JEE మెయిన్స్లో ఉన్నటువంటి మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ ఎంత అనేది మనం చూస్తున్నాం. సో బేసిక్గా ఈ JEE మెయిన్స్కి సంబంధించి అలాగే మనకు నీట్, అలాగే ఈవెన్ డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి బిట్సాట్, కామ్డెక్, SRM, VIT, ఈవెన్ ఎంసెట్ వీటన్నిటికీ ఉపయోగపడే విధంగా మన దగ్గర ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి. సో వెరీ లిమిటెడ్ ప్రైస్, వెరీ లిమిటెడ్ టైం, ప్రజెంట్ న్యూ ఇయర్ ఆఫర్ కింద మనకు ఈవెన్ 4599 ప్రైస్తో మీకు ఈ ఆఫర్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. సో దీంట్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అప్ టు జూన్ వరకు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో హూ ఎవర్ ఈజ్ మిస్సింగ్ ది ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి రికార్డెడ్ సెషన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈవెన్ టీచర్స్ ఆర్ ఫ్రమ్ ద టాప్ లెవెల్ ఫ్రమ్ IITs అండ్ అదర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ స్టడీ మెటీరియల్ అండ్ మాక్ టెస్ట్, వీటికి సుమారు ఒక 10,000 రూపీస్ ఉన్నటువంటి మాక్ టెస్ట్ వీళ్ళకి ఈ ప్రజెంట్ ఎవరైతే ఈ న్యూ ఇయర్ ఆఫర్ కింద రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫస్ట్ 30 మెంబర్స్ స్టూడెంట్స్కి అయితే ప్రజెంట్ మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. సో తర్వాత ఈవెన్ ప్రైస్ రైజ్ అవుతుంది. సో న్యూ ఇయర్ ఆఫర్ కంప్లీట్ అయిన తర్వాత. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ జూన్ వరకు, అంటే ఈవెన్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రిపీటర్ బ్యాచెస్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఫస్ట్ ఇయర్కి యూస్ఫుల్ అవుతుంది, ఈవెన్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ లైక్ ఏ కాంబో ఆఫర్, సో బోత్ ఫర్ నీట్ యాజ్ వెల్ యాజ్ ఫర్ JEE స్టూడెంట్స్. సో కాబట్టి ఇదైతే ఈ ఆఫర్ అయితే ఉంది, ఇది యూటిలైజ్ చేసుకోండి. సో నౌ కమింగ్ టు ద డిస్కషన్. సో దిస్ JEE మెయిన్స్ 2025 మార్క్స్ వర్సెస్ ద పర్సంటైల్ ఇఫ్ యూ సీ. సో బేసిక్గా మనము ఎంత పర్సంటైల్కి మనకు ఫర్ ఎగ్జాంపుల్ 99+ పర్సెంటైల్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి JEE మెయిన్స్లో అంటే మనకు 180+ రేంజ్లో ఉంటేనే మనకు ఈ 99 పర్సెంటైల్ ఆఫ్ మార్క్స్ రాగలుగుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్తే లైక్ మీకు ఉన్నటువంటి మార్క్స్ 180 నుంచి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 75, 77 ఆ రేంజ్లో ఇలా ఉందనుకోండి. సో అప్పుడు ఈ మార్క్స్ పర్సెంటైల్ 99 నుంచి 90 వరకు, సో ఇన్ బిట్వీన్, సో 90 వరకు పడిపోద్ది. సో ఇఫ్ యువర్ మార్క్స్ ఆర్ అరౌండ్ 77 to 80 ఈ రేంజ్లో, అంటే ఇన్ బిట్వీన్ మనకు లైక్ యూ హ్యావ్ ద మార్క్స్ లైక్ సే 170 ఉంటాయి, 150 ఉంటుంది, 160 ఉంటుంది, ఈవెన్ 140, 100 ఈ రేంజ్లో ఉన్నందరికీ కూడా ఈ పర్సెంటైల్ అనేది 90 అబోవ్, సే లైక్ 95 or 96 ఈ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట, రైట్. సో అలాగే మనకు ఈ మార్క్స్ అనేవి 76 నుంచి 55 రేంజ్లో ఉంటే పర్సెంటైల్ అనేది 90 నుంచి 80 పర్సెంటైల్కి సే డౌన్ అవుతుంది. సో బేసిక్గా మనకు తెలుసు లైక్ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ JEE మెయిన్స్ నుంచి అడ్వాన్స్డ్కి వెళ్ళాలి, సో రైట్. సో దీనికి ఈవెన్ వెయిటేజ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్, రైట్. సో అలాగే మనకు 80 పర్సెంటైల్ రేంజ్లో ఉన్న వాళ్ళకు మనకు వెయిటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అడ్వాన్స్డ్కి వెళ్ళడానికి. బట్ స్టిల్ విల్ సీ అప్ టు 70 పర్సెంటైల్ ఉన్న రేంజ్లో రావాలంటే మార్క్స్ అనేవి అరౌండ్, అంటే 80 నుంచి 70 ఈ రేంజ్లో ఉండాలంటే మార్క్స్ అనేవి సో ఎలా ఉండాలంటే సే 55 to 45 రేంజ్లో అయితే మార్క్స్ అనేవి ఉండాలి JEE మెయిన్స్లో. సో ఇది పెద్ద కష్టమేం కాదు, లైక్ సబ్జెక్ట్ వైజ్ లైక్ హౌ మెనీ మార్క్స్ యూ నీడ్ టు గెట్ ఇట్ ఫర్ ఎ సబ్జెక్ట్ వైజ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్. Say subject wise, if you want to get for 180 range of marks, 180+ of marks, right? So mathematics lo 55, then physics 60 and chemistry say 65. So in this range of marks if you get it, right, so you can easily get the marks of 180+ so that your percentile will be above 99, right? So then suppose if you want to get the percentile around 90 to 99, so your marks will be around like so 50 to 25, so in this range, right? So for example only 90 range lo undi anukunte, like then you see say 25 and this is chemistry is 27 around. Suppose if your percentile is around 80, right, then your marks are like 55 to 60 range. So it is plus or minus say 3 to 5 marks
difference will be there. So I have verified this one based on the internet, so then only I'm going to, from the experts point of view only I'm explaining here. So if you are see 55, then for 55 range of nothing but for 80 percentile, if you want to get it, so marks will be around 55. For that, the mathematics subject will be 15, and physics and chemistry should be like 20, right? And then if your marks are around 45 range, then the percentile will be 70 plus range, right? Then your marks will be mathematics say 10, and this is 15, right? So then apart, then if you are having the less than that, you know that even you are not qualifying the, so JEE means, right? So of course the qualifying marks, little bit of little variations will be there, but subject wise, you know that there is a limited uh, say minimum marks qualification will be there for each subject, right? So currently, like, you need to be focused, very cautious, and you need to crack the, say, JEE mains, so that you need to go for the JEE advanced also, right? So hope you understood this one, and it will be discussed, like, if you join the online classes, very limited price. So this session is up to June 30th June. So why you may want to say up to 30th June means, you may ask me a question, right? We have already say informed that, so not only for JEE mains, you will be writing so different exams like VIT, so even SRM or BITSAT, right, MSET. So it should be useful for all the people, right? So in that way we have planned, and the price is being very limited, right, for a limited time. Hope you guys will enjoy, right? Thank you. సో ఖచ్చితంగా ఇక్కడ ఈ ఉన్నటువంటి అవకాశం మీద సద్వినియోగం చేసుకోండి. సో వెరీ లిమిటెడ్ టైం, రైట్? విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.